పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికే తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఏదైతే సమిట్ తెలంగాణ రైజింగ్ సమిట్ 2025 ని నిర్వహిస్తుందో 3,000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి ఈరోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఏదైతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి గత 2 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ 10 ఏళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజున్నటువంటి కేబినెట్ మంత్రి, ఆ రోజున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నారు.